హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 12th మే 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఈ రోజు కరెంట్ అఫైర్స్లో ఫ్రెండ్స్. ఓకే, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే టెస్ట్ అయితే అందజేస్తున్నాను, పీడిఎఫ్ ఫైల్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నాన్ ఇన్వాసివ్ బీపాప్ వెంటిలేటర్ తయారు చేశారు. అయితే ఆ వెంటిలేటర్ పేరేంటి? నాన్ ఇన్వాసివ్ బీపాప్ ఆ వెంటిలేటర్. సో అయితే దాని యొక్క పేరేంటి అంటే ఆప్షన్ ఏ స్వాస్థాయు. ఏంటి దాని పేరు? స్వాస్థాయు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. సో దాని బొమ్మ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఇదే దాని పేరు. ఓకే, సో బెంగళూరు వాళ్ళు తయారు చేయడం జరిగింది ఇది. వివరాలు చూసినట్లయితే కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నాన్ ఇన్వాసివ్ బీపాప్ వెంటిలేటర్ స్వాస్థాయు అభివృద్ధి చేశారు. సో నాన్ ఇన్వాసివ్ బీపాప్ వెంటిలేటర్ స్వాస్థాయు యొక్క ప్రత్యేకత ఏంటంటే కోవిడ్ లక్షణాలు, వైరస్ వ్యాప్తి భయాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. సో ప్రత్యేకమైన నర్సింగ్ లేకుండా కూడా వెంటిలేటర్ ఉపయోగించడం చాలా సులభం. అంటే సాధారణ వ్యక్తులు కూడా దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్, కాంపాక్ట్ మరియు స్వదేశీ భాగాలతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేయబడినటువంటి వెంటిలేటర్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబాడీ టెస్టింగ్ కిట్ ఎలీసా. దాని పేరేంటి? ఎలీసా. సో భారతదేశము స్వదేశీ పరిజ్ఞానంతో చేయబడినటువంటి టెస్టింగ్ కిట్, దాని పేరు ఎలీసా. సో దీన్ని రూపొందించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి. ఏ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. నెక్స్ట్ ఐసిఎంఆర్ జాయిడన్ క్యాడిలా అనేటువంటి రెండు సంస్థలు. ఐసిఎంఆర్ యొక్క భాగస్వామ్య సంస్థగా చెప్పుకోవచ్చు ఇది. సో ఇవి రెండు కలిసి కూడా దీన్ని తయారు చేశాయి. వివరాలు చూద్దాము. సో ఇదే ఫ్రెండ్స్ అది. సో ఇక్కడ నిర్మాణం చూస్తున్నాం కదా, వివరాలు చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబాడీ టెస్టింగ్ కిట్ ఎలీసా, దాని పేరు. ఓకేనా. సో దీనిని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారతదేశంలోనే ఈ యొక్క వైరస్ల పైన పరిశోధనలు చేసే అత్యున్నతమైనటువంటి సంస్థ భారతదేశానికే. ఇప్పుడు చైనాకు వుహాన్ సిటీలో వుహాన్ వైరాలజీ ల్యాబ్ ఎలా ఉందో, మన భారతదేశానికి కూడా అంత ప్రఖ్యాతిగాంచినది ల్యాబ్ పూణేలో ఉంది. తరచూ అడుగుతుంటారు ఫ్రెండ్స్, భారతదేశ ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు చాలాసార్లు ఎగ్జామ్స్లో. సో పూణే అని కూడా గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దీన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడం జరిగింది. సో అయితే ఈ యాంటీబాడీ టెస్టింగ్ కిట్ SARS-CoV-2 సంక్రమణకు సరి అయిన జనాభా నిష్పత్తిని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది మరియు అందువల్ల కోవిడ్-19ను ఎదుర్కోవడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఎలీసా టెస్ట్ కిట్ల యొక్క భారీ స్థాయి ఉత్పత్తి కోసము ఐసిఎంఆర్ జాయిడన్ క్యాడిలా అనేటువంటి ఒక సంస్థతో ఇది భాగస్వామ్యం కుదుర్చుకుంది, వైరాలజీ ల్యాబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర హెచ్ఆర్డి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఏ రాష్ట్ర స్టూడెంట్ హెల్ప్ లైన్ భరోసా అనే పేరు గల హెల్ప్ లైన్ని ప్రారంభించారు? భరోసా. ఓకే, సో ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా. ఓకే, ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టూడెంట్ హెల్ప్ లైన్. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. సో కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా హెల్ప్ లైన్ ప్రారంభించారు. సో భరోసాను ప్రారంభించడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి యొక్క సమస్యాత్మక సమయంలో విద్యార్థులకు కలిగే బాధల నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ హెల్ప్ లైన్ ప్రారంభించబడినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఒడిషా విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ ఈ హెల్ప్ లైన్ ద్వారా కాగ్నిటివ్ ఎమోషనల్ రీహాబిలిటేషన్ సేవలు కూడా అందించనున్నట్లుగా తెలియచేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర
పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఆన్సర్ ఆప్షన్ బి. ఎవరు? ఇందుశేఖర్ చతుర్వేది గారు. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా ఫ్రెండ్స్, మాస్క్ పెట్టుకున్నారు అందుకే కనబడట్లేదు. ఇందుశేఖర్ చతుర్వేది కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆనంద్ కుమార్ స్థానంలో ఈయన వచ్చినట్లుగా ఉన్నారు. అంటే ఫస్ట్ కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరున్నారు? ప్రీవియస్గా ఆనంద్ కుమార్ గారు ఉండేది, ఆయన స్థానంలో ఇందుశేఖర్ చతుర్వేది గారు రావడము మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన లోక్సభ మాజీ ఎంపీ రాజా రంగప్ప నాయక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి. కర్ణాటక. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. లోక్సభ మాజీ ఎంపీ సీనియర్ జనతాదళ్ నాయకుడు రాజా రంగప్ప నాయక్ కన్నుమూశారు. సో అతను 1996లో లోక్సభకు ఎన్నికయ్యారు. భారత రాష్ట్రమైన కర్ణాటకలోని రాయచూర్ లోక్సభ నియోజకవర్గానికి ఈయన ప్రాతినిధ్యం వహించినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ దేశానికి చెందిన టెల్ అవీవ్ ఏ దేశానికి చెందిన టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతంలో ఒక వీధికి కవి ఠాగూర్ వీధి అని పేరు పెట్టారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటి ఒక గొప్ప గౌరవం దక్కడము చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఒక వీధికి, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక సిటీలో ఉన్నటువంటి వీధికి ఠాగూర్ వీధి. ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయి, మహాత్మా గాంధీ రోడ్ అని, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్ అని, సో ఈ విధంగా ఉంటాయి కదా. సో అలాగే వారి యొక్క సిటీకే మన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టడం జరిగింది. మరి ఏ దేశానికి చెందినటువంటి వారు అంటే ఇజ్రాయెల్. ఆప్షన్ సి. ఇజ్రాయెల్ భారతదేశానికి అత్యంత ఆప్తమిత్రుడు ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ దేశము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం, వివరాలు చూద్దాం. ఇదే సిటీ ఫ్రెండ్స్. సో మీకు అర్థం కావాలని చాలామంది అడుగుతున్నారు, సార్ ఫొటోస్ కూడా పెట్టండి అని, అందుకే ఫోటోలు కూడా గ్యాదర్ చేయడం జరిగింది. సో ఠాగూర్ స్ట్రీట్. మే 8న తన 159వ పుట్టినరోజును సందర్భంగా భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్కి నివాళిగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఒక వీధికి కవి జన్మదినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ దీనికి ఠాగూర్ వీధి అని పేరు పెట్టడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ వీధి 159వ జయంతిని పురస్కరించుకొని. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన లిటిల్ రిచర్డ్స్ దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఎవరు? లిటిల్ రిచర్డ్స్. మరి దేని యొక్క సృష్టికర్త ఇతడు అంటే ఆప్షన్ ఏ. ఏంటి? రాక్ అండ్ రోల్. ఓకే, రాక్ అండ్ రోల్ అని చెప్పి మాట్లాడుకుంటాం కదా మనము. సో ఆ పదాన్ని, ఆ యొక్క డ్యాన్స్ని, సో ఏదైతే రాక్ అండ్ రోల్ ఉంటుందో దాని సృష్టికర్త అతను చనిపోయాడు ఫ్రెండ్స్ ఇటీవల. సో వివరాలు చూద్దాము. సో ఇతనే ఫ్రెండ్స్. సో భలే ఉన్నాడు కదా స్టైలిష్గా. సో ఆ కాలంలోనే 80sలో ఆ టైంలోనే మంచి పాపులర్ ఫ్రెండ్స్ ఇతను. రాక్ అండ్ రోల్ వ్యవస్థాపకుడు లిటిల్ రిచర్డ్స్ కన్నుమూశారు. ఓకే, ఇతని పూర్తి పేరు రిచర్డ్ వేన్ పెన్నిమా. 1986లో మొదటిసారిగా రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్లోనికి చేర్చబడింది. హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఒకటి ఉంటుంది కదా, సో అందులోకి ఇతన్ని చేర్చడం పడింది. రాక్ అండ్ రోల్ అనేటువంటి ఒక ప్రత్యేక వాయిద్యాలు కావచ్చు, నృత్యం కావచ్చు, అన్నీ ఉంటాయి ఇందులో. మరియు ఇతను రికార్డింగ్ అకాడమీ నుంచి 1993లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలోనే మొదటిసారిగా ఎఫ్ఐఆర్ అప్లై ద్వార్ యోజన ప్రారంభించిన పట్టణం ఏది? అంటే డైరెక్ట్ ఏదైనా గొడవలు కానీ ఏదైనా అయినప్పుడు సో వారే వ్యాన్ వేసుకొని వచ్చి మన దగ్గరికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని మన దగ్గరనే ఎఫ్ఐఆర్ రాస్తారు. ఓకే, సో అది ఎక్కడ ప్రారంభించారు అంటే భోపాల్ సిటీలో ఫ్రెండ్స్. ఆప్షన్ సి. భోపాల్ సిటీలో, మధ్యప్రదేశ్ భోపాల్ సిటీలో. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వము భోపాల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వార్ యోజనను ప్రారంభించింది. 11వ డివిజనల్ ప్రధాన కార్యాలయంలోని ఒక పట్టణ మరియు ఒక గ్రామీణ పోలీస్ స్టేషన్తో సహా 23 స్టేషన్లలో ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వార్ యోజనను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. సో ఇదే ఫ్రెండ్స్, ఇదే
వ్యాను. సో ఈ వ్యాన్లోనే అందరు వెళ్తారో అక్కడే స్పాట్గా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ యోజన 100 డయల్ చేస్తే వాహనము ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి హెడ్ కానిస్టేబుల్కి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 100 డయల్ చేస్తారో వారి దగ్గరికే స్వయంగా వెళ్తుంది ఈ వాహనము. నెక్స్ట్ వన్, మే 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం? సో ఈరోజే ఫ్రెండ్స్, ఈరోజు వరల్డ్ నర్స్ డే, ఇంటర్నేషనల్ నర్స్ డే. సో ఎవరికి స్ఫూర్తిగా అంటే ఎవరి జన్మదినాన్ని లేదా ఎవరికి జ్ఞాపకార్థం అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జ్ఞాపకార్థం మనం జరుపుకుంటాం. వివరాలు చూద్దాము. అంతర్జాతీయ నర్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మే 12న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజును జరుపుకుంటారు. సో ఈమెను లేడీ విత్ ద ల్యాంప్ అంటారు. సో మనము 10th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఐ థింక్ 9th or 10th సంథింగ్. సో లేడీ విత్ ద ల్యాంప్. సో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు సో చాలామంది హాస్పిటల్స్లో ఉంటారు కదా ఫ్రెండ్స్. సో డే అండ్ నైట్ వాళ్ళకు సర్వీస్ చేసేది ఫ్రెండ్స్. ఒక ల్యాంప్ పట్టుకొని సో వారి బాగోగులు చూడడానికి నైట్ అంతా కూడా తిరుగుతూ వారికి హెల్ప్ చేసేది ఫ్రెండ్స్. ఓకే, అందుకే లేడీ విత్ ద ల్యాంప్ అనే పేరు వచ్చింది. ఓకే, అందుకే ఈమె జన్మదినాన్ని పురస్కరించుకునే ప్రతి సంవత్సరము ఈ రోజున అంతర్జాతీయ నర్సింగ్ డేగా జరుపుకుంటాము. సో ఈమె ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు మరియు బ్రిటిష్ సామాజిక సంస్కర్త మరియు గణాంకవేత్తగా కూడా ప్రసిద్ధి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే లోగో, నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. దీని లోగో థీమ్ లైన్ ఏంటి? నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్, నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్ అనేటువంటి లోగో ట్యాగ్ లైన్తో దీన్ని ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ పోర్టల్ను ప్రారంభించింది? ఏంటది? ఛాంపియన్స్. సో ఎందుకు ప్రారంభించిందో కూడా తెలుసుకుందాం. ముందుగా ఎవరు ప్రారంభించారో చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ ఏ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాము. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ పోర్టల్ను ప్రారంభించింది. ఇది టెక్నాలజీతో నడిచే కంట్రోల్ రూమ్ కమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. మరి ఛాంపియన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఛాంపియన్ CHAMPION కదా. సో క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ అవుట్పుట్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి ఒక ఫుల్ ఫామ్తో ఛాంపియన్ అనేటువంటి పోర్టల్ ప్రారంభించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, సో ఇక్కడ లాస్ట్కు నేషనల్ స్ట్రెంగ్త్, ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. సో ఈ పోర్టల్ MSME మంత్రిత్వ శాఖ యొక్క ఒక స్టాప్ షాప్ పరిష్కారంగా దీన్ని ప్రారంభించడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్, ముడి చమురు ధరలు తగ్గడం వలన ప్రస్తుతం ఉన్న భాగస్వామ్య ఒప్పందాలను సమీక్షించడానికి ఏ మంత్రిత్వ శాఖ 6 సభ్యులతో ప్యానెల్ని ఏర్పాటు చేసింది? 6 సభ్యులతో ఏ మంత్రిత్వ శాఖ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చమురు ధరలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. సో ఈ తగ్గిపోవడం వల్ల మనకు చాలా దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. ఈ దేశం నుంచి కొన్ని వేల బ్యారెల్స్, వేరే దేశం నుంచి ఇంకొన్ని బ్యారెల్స్. సో అవన్నిటిని కూడా కొన్నిటిని రద్దు చేద్దామా, ఏం చేద్దాము, కొనసాగిద్దామా అని చెప్పి ఒక వాటిపైన సమీక్ష చేయడానికి ఆ ఒప్పందాలపైన ప్యానెల్ని ఏర్పాటు చేసింది. సో మరి ఏంటి అంటే ఏ మంత్రిత్వ శాఖ అంటే పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ఓకే, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ. వివరాలు చూద్దాం. ముడి చమురు ధరలు తగ్గడము మరియు COVID-19 లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందాలను సమీక్షించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ 6 సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. సో ఈ ప్యానెల్ వారు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకు ఈ యొక్క వాడకం అనేది చాలా వరకు తగ్గింది. సో మరి ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకుందామా, సో ఏం చేద్దాము అనేటువంటి ఆలోచనలు అయితే ఈ ప్యానెల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం 2020 సందర్భంగా డ్యూయిష్ వెల్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్
బి సిద్ధార్థ్ వరదరాజన్. ఎవరు? సిద్ధార్థ్ వరదరాజన్. వివరాలు చూద్దాం. సో ఇతనే ఫ్రెండ్స్, చాలా చాలా ఫేమస్ పర్సన్. ఓకే, మీకు వివరాలు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవము 2020 సందర్భంగా, అంటే 2020 మే 3న 14 దేశాల నుంచి 17 మంది జర్నలిస్టులను డ్యూయిష్ వెల్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్. సో లైక్ టోటల్గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు అంటారు దీన్ని. డ్యూయిష్ వెళ్ళేవారు దీన్ని ప్రకటిస్తారు కాబట్టి సో వారి పేరు ముందుంటుంది. సో డ్యూయిష్ వెళ్ళే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్ 2020కి పేరు పెట్టడం జరిగింది. సో వారు COVID-19 పై రిపోర్ట్ చేసినందుకు అదృశ్యమయ్యారు. అంటే కొన్ని ప్రాంతాలలో, ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి కూడా ఉన్నారు. సో చైనాలో అది కమ్యూనిస్ట్ దేశం ఫ్రెండ్స్. ఓకేనా, కరోనా దేశం కదా అది. సో కమ్యూనిస్ట్ దేశం అది. సో అక్కడ కేసులు ఎన్నున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోగాల బారిన పడినటువంటి కరోనా వైరస్ బారిన పడిన వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అవి ఎవరికి బయట ప్రపంచానికి తెలియనీయదు చైనా. సో అయితే వాటిపైన ఒక రిపోర్టర్ అక్కడ సో కొన్నిటిపైన డాక్యుమెంటరీస్ తీశారు ఫ్రెండ్స్. సో వారందరిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏమయ్యారో కూడా ఎవరికి తెలియదు. ఓకేనా, సో వీరందరూ కూడా 17 మందిని ఈ COVID-19 పైన రిపోర్ట్ చేసినందుకు వారందరూ కూడా కిడ్నాప్ చేయబడ్డారు లేదా అరెస్ట్ చేయబడ్డారు అని చెప్పేసి బెదిరించినట్లుగా కూడా సో వీరైతే ఈ యొక్క అవార్డు ఇస్తూ వెల్లడించడం జరిగింది. సో మనం భారతీయ వ్యక్తి గురించి చూసినట్లయితే లాభాపేక్ష లేని ఆన్లైన్ వార్తాపత్రిక ది వైర్, ఏంటది? ది వైర్ యొక్క వ్యవస్థాపక సంపాదకులలో ఒకరైన సిద్ధార్థ్ వరదరాజన్ ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో పాల్గొనడం ద్వారా ఒక రాజకీయ నాయకుడు COVID-19 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు వచ్చిన కథనం తర్వాత ఏప్రిల్ 10, 2020 పోలీస్ బృందము హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. సో వైర్ అల్లర్లకు కారణమైంది మరియు భయాందోళనకు దారితీసింది అని చెప్పేసి ఆరోపణలు చేశారు. కానీ ఆ మతపరమైనటువంటి సమావేశంలో, సో మతపరమైన అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన పైనే. ఓకేనా, సో అక్కడికి ఎవరిని వెళ్ళనియరు, బట్ ఇతను వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి చూద్దామని సో ఇతని పైన అటాక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఇటీవల 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సామాజిక భద్రతా పథకము అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎగ్జాక్ట్లీ ఈ రోజుకు 5 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ ఎగ్జాక్ట్లీ ఈ రోజు అంటే ఆన్సర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడు అది? ఆప్షన్ సారీ ఫ్రెండ్స్, ఇది ఎగ్జాక్ట్లీ ఈ రోజు కాదు, May 9th. సారీ, ఎగ్జాక్ట్లీ May 9th అంటే ఇదే నెల May 9న. ఓకే, May 9కి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫ్రెండ్స్ అటల్ పెన్షన్ యోజన. పూర్తి వివరాలు చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. భారత ప్రభుత్వ సామాజిక భద్రతా పథకము అటల్ పెన్షన్ యోజన 5 ఏళ్ల అమలును పూర్తి చేసి 2.2 కోట్లకు పైగా చందాదారులను సంపాదించింది ఫ్రెండ్స్. ఓకే, సో భారతీయులందరికీ, ముఖ్యంగా పేదలు, తక్కువ వేతనాలు పొందే వారికి మరియు అసంఘటిత రంగంలోని కార్మికుల కోసము సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో ఈ పథకాన్ని 2015 May 9న ప్రారంభించారు. సో ఈ నెలతో ఎగ్జాక్ట్లీ ఈ నెల 9వ తారీఖుతో ఎగ్జాక్ట్లీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మెయిన్ క్వశ్చన్స్ అయిపోయాయి. అడిషనల్ క్వశ్చన్స్ చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, సార్ అడిషనల్ క్వశ్చన్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. సో మీరు ఒకటి గమనించాలి, అడిషనల్ క్వశ్చన్స్ అంటే సో ఆల్రెడీ మనం చెప్పుకున్నవే ఫ్రెండ్స్. జస్ట్ రివైజ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను రివైజ్ చేస్తూ ఉంటాను మీకు. ఓకే, మీకు ఎప్పుడు మర్చిపోకుండా రివైజ్ చేస్తూ ఉంటాను, గమనించాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ 1962 ఆదాయ పన్ను నిబంధనల 44G రూల్ను ఇటీవల సవరించింది. CBDT చైర్మన్ ఎవరు ప్రస్తుతము? ఆన్సర్ ఆప్షన్ 3 PC మోడీ. ఓకే, నెక్స్ట్ వన్, విదేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వము భారతదేశం యొక్క అతిపెద్ద తరలింపు ప్రణాళిక ప్రారంభించింది. ఆ మిషన్ పేరేంటి? దీని గురించి చెప్పుకోలేదా? మనము చెప్పుకున్నాం ఆల్రెడీ. సో మన ప్రీవియస్ అంటే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో కంపల్సరిగా వాళ్ళకి ఆన్సర్ తెలుస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 వందే భారత్ మిషన్.
నెక్స్ట్ స్టార్టప్ ఇండియా యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్ విజేతలకు కేంద్ర మత్స్య మరియు పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి ఇటీవల అవార్డులను ప్రదానం చేశారు. అయితే పశు సంవర్ధక మంత్రిత్వ శాఖకు ప్రస్తుత మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గిరిరాజ్ సింగ్. ఎవరు? గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నానోసాఫ్ట్ సొల్యూషన్స్ ఇండియన్ ఐఐటి యాంటీ మైక్రోబయాల్ మరియు ఉతికి లేదా కడిగి శుభ్రం చేయదగిన ఫేస్ మాస్క్ ఎన్సఫ్ను అభివృద్ధి చేసి ప్రారంభించిన స్టార్టప్ పేరేంటి? దీని గురించి కూడా చెప్పుకున్నాం మనం. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐటి న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎలిసా కార్ప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడిన భారత క్రికెటర్ అజింక్య రహానే. సో చెప్పుకున్నాం కదా, ఇది కూడా అన్నీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో మీకు గుర్తు ఉండాలని ఈ యొక్క అడిషనల్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఏ వ్యాధి నిర్మూలన 40వ వార్షికోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను ఇందులో. నిన్న చెప్పుకున్నాం కదా. ఆన్సర్ ఆప్షన్ 2 స్మాల్ ఫాక్స్. ఓకే, స్మాల్ ఫాక్స్ పైన. నెక్స్ట్ వన్, సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ భారతదేశ రాష్ట్రానికి చెందినది? ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. ఇక్కడ ఉండేటువంటి టైగర్స్కి పేరేంటి? రాయల్ బెంగాల్ టైగర్స్. ఓకే, రాయల్ బెంగాల్ టైగర్స్. నెక్స్ట్, కాండ్ చెండ్ జోంఘా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 సిక్కింలో కలదు. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAI అధ్యయనం ప్రకారము అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులను నమోదు చేసిన భారతీయ మెట్రో నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. బట్ కరోనాతో కల్లోలం అవుతుంది ఫ్రెండ్స్ ముంబై. అత్యధిక కేసులు నమోదవుతుంది ముంబైలోనే. నెక్స్ట్, ఫైండింగ్ ఫ్రీడమ్ హ్యారీ అండ్ మేఘన్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది మోడ్రన్ రాయల్ ఫ్యామిలీ పేరుతో ఒక రచన అయితే చేయడం జరిగింది. దీని రచయిత ఎవరు? సో బ్రిటిష్ ప్రిన్సెస్కు సంబంధించినటువంటి కథ ఇది, స్టోరీ. ఓకే, సో దీన్ని 1 and 3 ఎవరు? ఒడిమిస్ కోబీ మరియు కారోలిన్ డూరాండ్ అనేటువంటి ఇద్దరు రచించారు. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ అండ్ క్విక్ అడిషనల్ బిట్స్ కూడా చూసాము. ఒకసారి క్లియర్గా మరొకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాము. ఓకే, సో అంతకంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతిరోజు. ఎగ్జామ్ అయితే మర్చిపోకుండా రాయండి ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామ్ రాస్తేనే మీకు బాగా గుర్తుంటుంది. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు మీరు. మన వెబ్సైట్లో ఎప్పటికీ అవైలబుల్గానే ఉంటుంది. అంతేకాకుండా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకే, క్లాస్ చెప్తాను. వీక్లీ PDF కూడా ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఎవరైతే లాంగ్ టర్మ్లో APPSC కావచ్చు, దేనికి TSPSC కావచ్చు, సెంట్రల్ జాబ్స్ కావచ్చు, దేనికి ప్రిపేర్ అయినా కూడా మ్యాగజైన్ రీడింగ్ చాలా ముఖ్యము. సో మీరు బయట కొనుక్కుంటే 40-50 రూపీస్ అవుతాయి, కానీ నేను ఫ్రీగానే అందజేస్తున్నాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? డిస్క్రిప్షన్లో అవన్నిటికి సంబంధించిన లింక్ ఉంది. వన్స్ మీరు క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఫస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్, తర్వాత PDF, వీక్లీ కరెంట్ అఫైర్స్, దాని పక్కకే PDF, నెక్స్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకే, సో క్విక్ రివ్యూ చూద్దాం. COVID-19 రోగులకు చికిత్స చేయడానికి బెంగళూరులోని CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నాన్ ఇన్వసివ్ BPAP వెంటిలేటర్ తయారు చేశారు. దాని పేరేంటి? నెక్స్ట్ ఆన్సర్ స్వాస్థ్వాయు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబాడీ టెస్టింగ్ కిట్ ఎలీసాను రూపొందించిన భారతీయ సంస్థ ఏది? సో ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటది? A మరియు B. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ICMR యొక్క అనుబంధ సంస్థ అయిన జాయిడాన్ క్యాడిలా. ఓకే, ఇవి 2 కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్విక్ రివ్యూ కూడా చాలా నెమ్మదిగా చెప్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఓకే, కేంద్ర HRD మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఏ రాష్ట్ర స్టూడెంట్ హెల్ప్ లైన్ భరోసా ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ C ఒడిషా. నెక్స్ట్ వన్,
ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇందుశేఖర్ చతుర్వేది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన లోక్సభ మాజీ ఎంపీ రాజా రంగప్ప నాయక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒక నంబర్ మిస్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ దేశానికి చెందిన టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతంలో ఒక వీధికి కవి ఠాగూర్ వీధి అని పేరు పెట్టారు? సో ఏ దేశస్తులు ఇంత గొప్ప గౌరవాన్ని ఒక మన భారతీయునికి ఇవ్వడం జరిగింది అంటే ఆప్షన్ సి ఇజ్రాయెల్. భారతదేశానికి అత్యంత ఆప్తమిత్ర దేశము. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన లిటిల్ రిచర్డ్ దీనిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఏంటి? రాక్ అండ్ రోల్. ఓకే, రాక్ అండ్ రోల్. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటిసారి ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వార్ యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన పట్టణానికి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి భోపాల్లో ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లోని భోపాల్లో. సో డైరెక్ట్ ఎక్కడైనా ఏదైనా జరిగితే అనుకోని సంఘటన జరిగితే సో ఒక వాహనం ఉంటుంది, ఆ వాహనమే డైరెక్ట్ ఆ గొడవ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, మే 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్లోరెన్స్ నైటింగేల్, లేడీ విత్ ద ల్యాంప్ అంటాము. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఛాంపియన్ పోర్టల్ను ప్రారంభించింది? ఛాంపియన్ అనేటువంటి పేరుతో. ఆన్సర్ ఆప్షన్ ఏ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఆ ఛాంపియన్ అంటే ఇక్కడ అబ్రివేషన్ కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్, ముడి చమురు ధరలు తగ్గడం వలన ప్రస్తుతం ఉన్న భాగస్వామ్య ఒప్పందాలను సమీక్షించడానికి ఏ మంత్రిత్వ శాఖ 6 సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది? మరి ఏ మంత్రిత్వ శాఖ? ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం 2020 సందర్భంగా డ్యూయిష్ వెల్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సిద్ధార్థ్ వరదరాజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 2015 మే 9వ తారీఖున. ఓకే, సో నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ 1962 ఆదాయపు పన్ను నిబంధనలు 44G రూల్ను ఇటీవల సవరించిన సిబిడిటి డైరెక్టర్ ఎవరు? అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్. ఆన్సర్ పిసి మోడీ. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, విదేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వము భారతదేశం యొక్క అతిపెద్ద తరలింపు ప్రణాళికను ప్రారంభించింది. సో ఆ యొక్క మిషన్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 వందే భారత్ మిషన్. నెక్స్ట్ వన్, స్టార్టప్ ఇండియా యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్ విజేతలకు కేంద్ర మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి ఇటీవల అవార్డును అందజేశారు. అయితే పశు సంవర్ధక మంత్రిత్వ శాఖకు ప్రస్తుత మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ వన్, నానోసాఫ్ సొల్యూషన్స్ ఇండియన్ ఐఐటి మైక్రోబయాల్ మరియు ఉతికి లేదా కడిగి శుభ్రం చేయదగిన ఫేస్ మాస్క్లను దానికి పేరేంటి? ఎన్సఫ్ను అభివృద్ధి చేసి ప్రారంభించినటువంటి స్టార్టప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐటి న్యూఢిల్లీ. సో ఐఐటి న్యూఢిల్లీలో ఎన్సాప్ అనేటువంటి ఒక స్టార్టప్ని ఐఐటి న్యూఢిల్లీ అనుబంధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్టార్టప్ ఇది 60 సార్లు కూడా దీన్ని ఉతికి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, రీయూజబుల్. ఓకే, నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎలిసా కాప్ యుఎస్ఏకు చెందినది. సో ఎలిసా కాప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడినటువంటి భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అజింక్య రహానే. మన భారతదేశ టెస్ట్ క్రికెట్ వైస్ కెప్టెన్.
నెక్స్ట్ వన్, ఏ వ్యాధి నిర్మూలనలో భాగంగా 40వ వార్షికోత్సవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ స్మారక తపాలా బిల్లును విడుదల చేశాయి. సో ఏ వ్యాధిని నయం చేసిన దానికి చిహ్నంగా అంటే స్మాల్ పాక్స్. ఓకే, నెక్స్ట్ వన్, సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ భారతీయ రాష్ట్రానికి చెందింది అంటే పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, కాంగ్ చెండ్ జోంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 సిక్కిం. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యాయం ప్రకారము అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులను నమోదు చేసిన భారతీయ మెట్రో నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై. నెక్స్ట్ వన్, ఫైండింగ్ ఫ్రీడమ్, హ్యారీ అండ్ మేఘన్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ఏ మోడర్న్ రాయల్ ఫ్యామిలీ పేరుతో చేసిన రచయిత ఎవరు అంటే రచన చేసిన రచయిత? ఆన్సర్ 1 and 3. సో ఓమిట్ స్కోబీ, కారోలిన్ డూరాండ్. ఓకే, ఇద్దరు కూడా. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో రేపు మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో అన్నిటికంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మన కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో సెంట్రల్కి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలకు, స్టేట్కి సంబంధించినటువంటి మన 2 స్టేట్స్కి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి సో దీనికి ఉపయోగపడుతుందా దానికి ఉపయోగపడదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ప్రతిరోజు అంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. 10 నుంచి 15 మార్కుల వరకు, 15 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి జాబ్ డిసైడింగ్ కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా దాదాపు మనకు 8 నుంచి 10,000 మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మన క్లాస్ని డైలీ. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో మీరు కనీసం ఒక్కరినైనా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వారిని, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ PDF కూడా అందజేయడం జరుగుతుంది, ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, మ్యాగజైన్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి సో వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది, ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వారి కోసం అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్లో. సో అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.